బెజవాడ వరదల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాయం చేయాలని ఉంటుంది, తపన ఉంటుంది. ఆ తపనతో ఏవేవో చెయ్యొద్దు. అంటే ప్రాక్టికల్గా వరద ప్రాంతపు వాసిగా చెప్తున్నా, అక్కడ ఏం అవసరం ఫస్ట్ ఇప్పుడు బియ్యము, పప్పులు, ఉప్పులు ఇది కొంతమంది ఇస్తారు, అక్కడ ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పుడు 25 కిలోల బియ్యము, పప్పు, ఉప్పు ఇట్లాంటి మనం కూడా అయ్యే తీసుకెళ్ళిస్తే ఏం ప్రయోజనం? 4 పొట్లాలు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. పేదలకి అవి అవసరం, నో డౌట్. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. పేదలకి కూడా ఇప్పుడు ఈ బియ్యం, పప్పు, ఉప్పు ఇవి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి మనం కూడా అదే ఇస్తే ఇంకొక నెల తినడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే సామాన్లు కొట్టుకుపోయినాయి. స్టీల్ సామాన్లు లేవు, గిన్నెలు లేవు, తెపాళాలు, గిన్నెలు, బాండీలు, చెంచాలు, లేకపోతే గెరిటలు ఏమీ లేవు. ఈ వరద టైంలో చంద్రబాబు ఏంటి రాజీవ్ నగరు, ఉడా కాలనీ, వైఎస్ఆర్ ఇదే రాజీవ్ నగరు, తర్వాత బాంబే కాలనీ, తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ, ఇట్లాంటి అన్నిట్లలో కూడా వచ్చేటటువంటిది ఏంటంటే అవన్నీ పేదల ఇళ్ళు. పేదల ఇళ్ళు సింగిల్ ఫ్లోర్లు ఉండేటటువంటి సింగనగర్లో ఉన్నటువంటి కొన్ని కూడా అట్లాంటి పేదల పక్కన మధ్యతరగతి కొనుక్కున్న వాటి దాంట్లో కూడా సామాన్లు పోయినాయి. కానీ వాళ్ళు ఎలా కూడా కొనుక్కుంటారు. కానీ పేదలకు కావాల్సింది ఇప్పుడు ఆ నిత్యావసర వస్తువులతో పాటు, నిత్యావసర వస్తువులు ఎట్లాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటిది వాళ్ళకు ఉపయోగపడాలి అంటే స్టీల్ సామాన్లు మెయిన్, అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, పాలు కాచుకోవడానికి ఇట్లాంటి గిన్నెలు లేవు ఇప్పుడు, అవి కొట్టుకుపోయినాయి చాలా వరకు. అట్లాగే ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. కాబట్టి అట్లాంటి స్టీల్ సామాగ్రి ఎవరన్నా సప్లై చేయగలిగితే బాగుంటుంది. పేదలకి ప్రస్తుతం అవసరం 2 రకాలు ఉంటుంది. ఆహారం, ఇది ఆహారానికి సంబంధించి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, చేయకపోతే మనం ఈ బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవ్వడం తప్పులేదు. వాళ్ళు అది ఎట్లాగో ఇస్తున్నారు కాబట్టి మనం ఇది ఇస్తే బాగుంటుంది. లేదా 2 ఇస్తారా ఇంకా హ్యాపీ.